కోహినూర్ పంచాయతీ మరోసారి తెరపైకొచ్చింది. దాన్ని భారత్కు తిరిగిచ్చేయాలన్న న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పుట్టినిల్లు భారత్ అయినప్పటికీ అంత విలువైన వజ్రం పరాయి దేశం చేతుల్లో ఎందుకు ఉంది? కోహినూర్ తిరిగి భారత్ చేరడం సాధ్యమయ్యే పనేనా? వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోహినూర్ వజ్రం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కోహినూర్ వజ్రం న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆసక్తికర వ్యాఖ్యలతో కోహినూర్ వజ్రం తిరిగి భారత్కు చేరుతుందా అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిజానికి ఈ అంశం దశాబ్దాలుగా బ్రిటన్, భారత్ మధ్య నలుగుతోంది. భారత్ దశాబ్దాలుగా కోహినూర్ కోసం పోరాడుతున్నా బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి ఇవ్వడం లేదు. అయితే భారత్ మూలాలున్న న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఇప్పుడు మరోసారి ఈ అంశంపై వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. తనకు అవకాశం వస్తే అమెరికా పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు చార్లెస్ III కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దశాబ్దాలుగా భారత్ పోరాడుతున్నా సాధ్యం కానిది లండన్ టవర్ లో భద్రంగా ఉంది. దక్షిణ భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్లిన ఈ వజ్రానికి సంబంధించి పురాణ గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఓ గుడిలోని దేవత కంటిలో కోహినూర్ వజ్రం ఉండేది. ఆ దేవత కంటిలో నుంచి తీసుకురావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల కొన్ని చెడు ఘటనలు జరిగాయన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే వాటికి చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వం ఆసియాలో రాజులు, సంస్థానాధీశులకు మాత్రమే కాకుండా కులీన వర్గ ప్రజలకు కూడా ఎక్కువగా వజ్రాలను ఉంగరాల్లో ధరించే అలవాటు ఉండేది. కోహినూర్ గురించి తొలి ప్రస్తావన క్రీస్తు శకం 1547లో జరిగినట్లు చరిత్రకారులు చెబుతారు. అయితే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఈ కోహినూర్ వజ్రం తెలుగు వాళ్ల అపురూపమైన సంపద. గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో 1300 సంవత్సరానికి పూర్వం లభించిందని చెబుతారు. పురాణాల్లో చెప్పిన శమంతకమని ఇదేనని మరికొందరి నమ్మకం. ఈ కొల్లూరు గనుల్లోనే ఎన్నో మేలిమి, ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు దొరికాయి. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రంగా పేరు పొందిన రీజెంట్ కూడా కొల్లూరులోనే దొరికింది. దీని ప్రకారం ఎంతో విలువైన కోహినూర్ వజ్రం కూడా ఇక్కడే దొరికిందన్న గట్టి వాదనలు వినిపిస్తుంటాయి. చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం కోహినూర్ వజ్రం 1300 సంవత్సరంలో మాల్వారాజు మహలక్ దేవ్ వద్ద ఉండగా మాల్వారాజును జయించిన అలావుద్దీన్ ధనరాశులన్నిటితో పాటు కోహినూర్ను సైతం తీసుకెళ్లాడంటారు. మరికొందరి చరిత్రకారుల కథనాల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఖజానాలో ఇది కొంతకాలం ఉంది. 1310లో ఢిల్లీ సుల్తానుతో సంధి చేసుకున్న ఆయన ఈ వజ్రాన్ని సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ రాజుల వద్ద ఉన్న కోహినూర్ మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ చేతికి వెళ్లిందని అంటారు. 1530లో రాసిన బాబర్ నామాలో కోహినూర్ ప్రస్తావన ఉండడమే దీనికి సాక్ష్యం అంటారు చరిత్రకారులు. ఆ తర్వాత బాబర్ వద్ద నుంచి ఈ వజ్రం తాజ్ మహల్ ను నిర్మించిన షాజహాన్ వద్దకు కోహినూర్ వజ్రం 1656లో చేరిందంటారు. అలా మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ వచ్చిన ఈ అమూల్యమైన రత్నాన్ని 1849లో మహారాజా దులీప్ సింగ్ లాహోర్ ఒప్పందం ద్వారా క్వీన్ విక్టోరియాకు అందజేశారు. అయితే 1937లో ఆ వజ్రాన్ని చార్లెస్ మాతృమూర్తి క్వీన్ ఎలిజబెత్ ధరించింది. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ లో బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ లో ప్రదర్శనలో ఉంది. భారతీయ మూలాలు ఉన్నటువంటి న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ బ్రిటిష్ రాజు చార్లెస్తో మాట్లాడేటువంటి అవకాశం కనుక తనకు వస్తే కోహినూర్ డైమండ్ను భారత్కు తిరిగి అప్పగించాలని కోరుతాను అని ప్రకటన చేశాడు. ఆ మేరకు బుధవారం నాడు ఆయన రాజు చార్లెస్ తోటి భేటీ అయ్యాడు. బహుశా ఆయన చెప్పినట్టుగానే ఆ రిక్వెస్ట్ కూడా చేసి ఉంటాడని అనుకోవాలి. అయితే చార్లెస్ ఏమన్నది ఏమిటనేటువంటిది మనకి స్పందన గురించి ఎలాంటి వార్తలు లేవు. అయితే ఆ డైమండ్ను తిరిగి భారత్కు అప్పగిస్తుందా అనేటువంటిది సమస్య. అది ఇవాళ సమస్య కాదు, ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి అంశం అది.
వలస పాలనలో అన్యాయంగా తరలించిన తమ వజ్రాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని భారతదేశం పదే పదే డిమాండ్ చేస్తోంది. భారతీయుల దృష్టిలో కోహినూర్ అనేది చారిత్రక అన్యాయానికి సజీవ సాక్ష్యం. కానీ 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగానే తాము ఈ వజ్రాన్ని పొందామని, దానిపై పూర్తి హక్కులు తమవేవని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. భారతీయ మూలాలున్న మేయర్ మమ్దాని వ్యాఖ్యలతో ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది.